నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, శ్రావణ మాసంలో హ్మ్. శ్రావణ మాసం అంటే మీరు మరి నన్ను తిడతారేమో నాకు తెలియదు కానీ హ్మ్. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, హ్మ్. జ్యేష్ఠాదేవి రాకూడదు. హ్మ్. అందుకని ప్రత్యేక పూజా విధానం చేస్తూ ఉంటాం. ఎప్పుడూ చేయాలని చెప్తూ ఉంటారు మీరు. హ్మ్. ముఖ్యంగా శ్రావణ మాసానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనానమ్మా వెలుగు కావాలంటే చీకటిని నువ్వు పో పో అంటే పోతుందా? చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా చిరుదీపం వెలిగించటం మిన్నా అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ, అంతే. దరిద్ర దేవత పోవాలి అంటే నువ్వు పో అంటే ఆవిడ పోదు. కోపం గూడా వస్తుంది ఆవిడ. కోపం వచ్చి మరీ పట్టుకుంటుందేమో చెప్పలేం. ఆ, అందుకని ఆవిడ పొమ్మని చెప్పొద్దు. ఆ, లక్ష్మీదేవి వచ్చే మార్గాలు చూద్దాం. ఆ! బాగుందమ్మా. ఈవిడొస్తే ఆవిడ వెళ్ళదు. దీనికో చిన్న కథ చెప్తారమ్మా చమత్కారంగా. ఆ, ఒకసారి ఎప్పుడో ఒక పండితుడి దగ్గరికి వీళ్ళిద్దరూ పోటీ పడి వాదన చేసుకొని వచ్చారట. అక్క చెల్లెళ్ళు అక్కా ఇద్దరు. చెల్లెలిద్దరు. మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు చెప్పమని. లక్ష్మీదేవి అందంగా ఉందంటే జ్యేష్ఠాదేవికొచ్చిందంటే పట్టుకుని పీడిస్తుంది. జ్యేష్ఠాదేవి అందంగా ఉంటుందంటే లక్ష్మీదేవి అలిగెళ్ళిపోతే రెండూ ఇబ్బంది. నష్టమే ఏది చెప్పినా. ఎవరు పెద్దని అంటారమ్మా శాస్త్రం ప్రకారం? మా జ్యేష్ఠాదేవి పెద్దది. దరిద్ర దేవత పెద్దది. ఆహా, అందుకే పెద్దమ్మ అంటూ ఉంటాం మనం. ఆహా, ఆ, ఆ, ఆ! అంటే ఆయన ఆలోచించాట ఒక్క నిమిషం. పండితుడు కదా! ఒక్క నిమిషం ఆలోచిస్తాను ఉండండి అని ఇద్దరు ఒక్కసారి అలా వెళ్ళి ఇలా రండన్నట్ట. ఇద్దరు బయటికెళ్లారు. లోపలికొచ్చారు. "అమ్మా! నువ్వు వెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు" అన్నట్ట జ్యేష్ఠాదేవితో. ఆహా. ఆవిడలా వెడుతూనే ఉంది. లక్ష్మీదేవితో "అమ్మా! నువ్వొస్తుంటే ఎంత అబ్బా. అందంగా ఉన్నావు" అన్నట్ట. ఈవిడొస్తూనే ఉంది. బాగుంది. అది. అట్లా, అట్లా. అట్లా సంపద కావాలి అంటే దానికి తగిన ఏర్పాటు చేయాలి గానీ, దరిద్రం పోవాలంటే ఎట్లా పోతుందమ్మా? చీకటి పో పో అని ఎంతన్నా పోదు. దీపం వెలిగించడం చేయాలి. ఆ, అది. లక్ష్మీదేవి వచ్చి కూర్చునే ఏర్పాటు చేయాలి. ఎవ్వరైనా వచ్చి కూర్చోవాలంటే ఏం చేయాలమ్మా? ఆవిడ కూర్చోవడానికి తగిన వాతావరణం కల్పించాలి. హ్మ్. అంతే కదా! కరెక్ట్ అమ్మా. మీరు రమ్మని మిమ్మల్ని పిలిచి నేను నా ఇంట్లో సామాను పెట్టి కుర్చీ నిండా సోఫాల నిండా సామాన్లు పెట్టేసి కూర్చోండి అంటే ఎక్కడ కూర్చుంటారు? నిలబడి మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు. మర్యాదస్తులైతే. ఆ. అమర్యాదగా ఉన్నవాళ్ళతో ఎక్కడ కూర్చోమంటావు అని చెప్పేసి పోతారు. కానీ మళ్ళీ వస్తానమ్మా పనుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అలా పనుంది మళ్ళీ వస్తానని చెప్పి మర్యాదగా కూడా వెళ్ళకుండా వచ్చిన లక్ష్మీదేవి ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు ఇక్కడ అనిపించే వాతావరణం కల్పిస్తే లక్ష్మీదేవి ఉంటుంది. హ్మ్. అది కల్పించవలసినటువంటి బాధ్యత లక్ష్మి రావాలి అంటే. ఆవిడ తానుంటానని చెప్పినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఒక్కసారి గుర్తు చేసుకొని తదనుగుణంగా మన ఇంటిని ఉంచుకోగలిగితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. హ్మ్. ఆవిడకున్న నామాల్లోనే మొట్టమొదట చెంచలాయే నమః. ఆవిడ అథాంగ పూజ చేసేటప్పుడు మొట్టమొదట అథ అంటే ఇక అనమాట. హ్మ్. అవయవాలన్నిటిని పూజ చేసేటప్పుడు చెంచలాయే నమః పాదౌ పూజయామి, చపలాయే నమః జానుని పూజయామి. ఆవిడ నామాలే చెంచల, చపల. అంతే. ఆ! అలా ఉంటేనే దానికి విలువ. కదలకుండా ఉంటే డబ్బు కూడా కంపు కొడుతుంది. హ్మ్. అవునమ్మా. మురిగిపోతుంది. హ్మ్. అంచేత ఆవిడ కదులుతూ ఉండాలి. అందుకే ఇంగ్లీష్‌లో కరెంట్ అన్నారు. కరెన్సీ అన్నారు హ్మ్. డబ్బుని. కదా! అవునవును. కరెంట్ అంటే ప్రవాహం. అది ప్రవహించినంత కాలం అది బావుంటుంది. బాగుంది. తీసుకెళ్ళి దాచిపెట్టామంటే స్విస్ బ్యాంక్‌లో కంపెనీ. గోవిందా. హ్మ్. అంతే కదా! కరెక్ట్. అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువండి. స్విస్ బ్యాంక్‌లో పెట్టిన వాళ్ళే తప్ప, తెచ్చుకుని తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది చాలా వ్యవహారం. మొత్తం ఆ దేశంలో ప్రతి మనిషి సుఖంగా ఉండవలసినంత సొమ్ము ఉందిట. ఒకసారి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నోటీసులు ఇచ్చి ఇంకెవరు క్లెయిమ్ చేయని దాన్ని ఓపెన్ చేస్తే. అబ్బా! ఉంటే అప్పుడు ప్రభుత్వం ఒక చిన్న అనౌన్స్‌మెంట్ చేసిందిట. ఇంత డబ్బుంది. ఉన్నట్టయితే ఒక్కొక్క మనిషికి ఇంత వస్తుంది. హ్మ్. అది మీరు తీసుకుంటారా? లేక దేశ అభివృద్ధి పురోభివృద్ధికి కోసం. ఏదన్నా కార్యక్రమాలు చేయమంటారని రెఫరెండమ్ అడిగితే 98% పీపుల్ దేశాభివృద్ధికి చెయ్యండి మాకక్కర్లేదన్నారట. అన్న వరకు బానే ఉంది గానీ, వాళ్ళంతా కలిసి ఒక కంప్లెయింట్ ఇచ్చారట. ఈ 2% ఎవరున్నారో వాళ్ళని చూపిచ్చండి. వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని. అబ్బా! అంత దేశభక్తి. అబ్బా! అందుకనే దేశాలు బాగుపడతాయి. హ్మ్. అందుకని లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అక్కడికి చేరడానికి కలిగినటువంటి కారణం అది. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటి నల్ల డబ్బు అక్కడికి చేరి తెల్లబడిపోయిందే. ఆ! ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేశభక్తికి. ఆ! కనుక అటువంటి నిజాయితీ అయిన మనసున్న చోట ధనం ఉంటుందమ్మా లక్ష్మీదేవి ఉంటుంది. కనుక శుచిగా ఉండాలి. వచ్చిన లక్ష్మి కదలకుండా నేనుంటానని అనిపించేటట్టుగా ఉండాలి. అంత శుచిగా ఇల్లు పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. ఆ! ఎక్కడా కూడా
బూజులు వేలాడుతూ పాత బట్టలు, పాత కాగితాలు ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. చక్కగా అమ్మ! ఆహా! అనిపించేట్టు ఉండాలి. అంత శుచిగా ఉండాలి. ఇది బాహ్యమైనటువంటి శౌచం. దాంతో పాటుగా ఎలా అంతా ఉండాలి? సౌందర్యం. ఇది కూడా ఉండాలి. మనుషులు కూడా ఇల్లు బాగా పెడతారండి. కొంతమంది మనుషుల్ని చూస్తే అయ్య బాబోయ్! అంటారు. అవునమ్మా. అట్లా కాకుండా శుచిగా ఉండాలి. ఉమ్, ధనవంతమైనటువంటి ఖరీదైనటువంటి బట్టలు కట్టుకోమని కాదు. ఉమ్, ఉతికినటువంటి బట్టలు, శుచిగా ఉన్న బట్టలు అలా ఉండాలి. నీట్‌గా ఉండాలి. అంతేకాదు మనసు బాగుండాలి. మనసు బాగుందనడానికి సంకేతం మాట. మాట చక్కగా ఉండాలి. దెబ్బలాడుకోకూడదు. ఏ ఇంట్లో అయితే నిరంతరం దెబ్బలాడుకుంటూ ఉంటారో అక్కడ పొరపాటును కూడా అడుగు పెట్టను అని చెప్పింది లక్ష్మీదేవి. ప్రధాన నియమం అమ్మా. హ్మ్. ఆ, ఇవన్నీ కావాలి. శుచిగా ఉండాలి. తర్వాత చెడు మాటలు ఉండకూడదు. ఆవిడకి నచ్చవు. ఉహుం, అలా చెడు మాటలు ఉండకూడదు. దెబ్బలాడుకుంటూ ఉంటే ఎందుకుంటుందండి? అంటే అవతల వాళ్ళకి చెప్పొద్దా? తప్పు చేస్తే చెప్పొచ్చు. చెడ్డగా చెప్పాలా? ఆ, అమ్మా నువ్వు చేసింది బాగుండలేదని చెప్పొచ్చు. లేదు పిల్లలు వినంటే, ఒరేయ్ నువ్వు చేసింది బాగుండలేదురా అని గట్టిగా చెప్పొచ్చు. చెప్పొచ్చు. అంతేగాని దానికి వేరే భాష వాడక్కర్లేదుగా. ఉమ్, అవును. భాషకి మనం మాట్లాడిన ప్రతి ఆ అక్షరం వెనకాల కూడా ధ్వని ఉంటే, ఆ ధ్వని వల్ల కలిగేటటువంటి వాతావరణంలో మార్పులు ఉన్నాయి కదా! అవును. చెడ్డ మాటలకు ఆ మార్పులు వస్తాయి కదా! అవి అవును. చేయకూడదు. ఉమ్, అలాగే వస్తువుని వృధా చేసిన చోట కూడా లక్ష్మీదేవి ఉండనంది. ఓకే. లక్ష్మి అంటే మనం క్యాష్ అనుకుంటాం. ఉమ్, మాత్రమే కాదమ్మా. ప్రతి వస్తువు లక్ష్మి. నీళ్ల చుక్క లక్ష్మి. నీళ్లు వృధా చేస్తే లక్ష్మి ఉండదని పూర్వకాలం చెప్పేవాళ్ళు. అవును. అన్నం పారేసిన చోట లక్ష్మి ఉండదు. ఉమ్, వస్తువులు దుర్వినియోగం చేసిన చోట లక్ష్మి ఉండదు. ఉమ్, మీరు చూడండి మార్వాడీల దగ్గర అంత డబ్బు ఎందుకుంటుంది అంటే, వాళ్ళు పలక దగ్గర పెట్టుకుని లెక్కలేస్తారు. చెరిపేయొచ్చు. మళ్ళీ వాడొచ్చు. ఆ, అలాగే మనలాగా కాగితాల మీద వేసి కాగితాలు చింపి పారేయరు. పైగా ఏమన్నా రఫ్ రాయాలన్నా, ఒక నోట్ రాయాలన్నా, ఒకవైపు ఖాళీ ఉన్నటువంటి కాగితాలు వాడతారు తప్ప, ప్యూర్ వైట్ పేపర్స్ వాడరు. అవును. చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి ఏంటి వాళ్ళకేం లేక? వస్తువుని గౌరవించటం తెలుసు వాళ్ళకి. అది ఎక్కడైతే వస్తువుని గౌరవిస్తారో లక్ష్మి అక్కడుంటుంది. అద్భుతం. ఉమ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేన్ని వృధా చేయకు. ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ ద మెటీరియల్. అక్కడ లక్ష్మి ఉంటుంది. ఉమ్, అంటే నా దగ్గర లేక కాదు, దరిద్రం కాదు, కక్కుర్తి కాదు. కక్కుర్తి జాగ్రత్త. జాగ్రత్త. గౌరవం. ఆ, నేను అదే గౌరవం. అంటే అన్నం పడేస్తే నువ్వు ఒక్క మెతుకు తయారు చెయ్యి, నీకు పడేసే అధికారం ఉంది. అసలు నువ్వు కృతజ్ఞతతో తినాలి కదా! ఎవరో కష్టపడితే నువ్వు వాళ్ళ శ్రమని తింటున్నప్పుడు దాన్ని వృధా చేయకు. నీకు ఉపయోగం కోసం ఇచ్చారు వాళ్ళు. తిను. వృధా అంతే. చేయకు. ఉమ్, అన్నం మెతికే కాదు, ఏ వస్తువైనా అంతే. నువ్వు తయారు చేయలేవు. తయారు చేయలేని దాన్ని పాడు చేసే అధికారం నీకెక్కడుంది? ఏ మాత్రం లేదు. ఇట్ ఈజ్ ఎ గ్రేస్. జనరస్‌గా నేను వాడుకోమని ఇచ్చారు. అంతే. వాడుకో. చక్కగా వాడుకో. ఉమ్, ఎక్కడైతే ఇవి పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందమ్మా. లక్ష్మి అంటే క్యాష్ మాత్రమే కాదు. సంతోషం, ఆనందం, సుఖం, శాంతి, హాయి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కావాలన్నప్పుడు ఈ నియమాలు పాటించాలి. ఇల్లు శుచిగా పెట్టుకోండి. ఉమ్. ఒళ్ళు శుచిగా పెట్టుకోండి. మనసు మనస్సు. నీట్‌గా పెట్టుకోండి. వాక్కుని చక్కగా వాడుకోండి. వస్తువులను సద్వినియోగం చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవే ఉంటుందక్కడ. లక్ష్మి ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. నమస్తే. వస్తుంది.